హాయ్ హలో నమస్తే, నేను మీ పూర్ణ పులిచెర్ల. మీరు చూస్తుంది పూర్ణ టీవీ. ఇప్పుడు మనం సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ సినిమా బాపు. బాపు అంటే మహాత్మా గాంధీ గారు కాదు, డైరెక్టర్ బాపు గారు కాదు. బాపు అంటే తెలంగాణలో తండ్రి అని. తండ్రిని తెలంగాణలో బాపు అని కూడా సంబోధిస్తారు. ఇది ఈరోజు రిలీజ్ అయిన ఒక అద్భుతమైన సినిమా అనే చెప్పాలి. మనం చాలా చిన్నప్పటి నుంచి ఒక న్యూస్ తరచుగా చదువుతూ ఉంటాం. అదేంటంటే పత్తి రైతుల ఆత్మహత్య. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ పత్తి రైతులే ఎక్కువగా ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే దిగుబడి సరిగ్గా రాకపోవటం, పెట్టుబడి అధికంగా అవ్వటం, వాటి అమ్మకం వచ్చినప్పుడు ధరలు అంతంత మాత్రంగానే ఉండటం, ఇలా అనేక కారణాల వల్ల నీటి ఎద్దడి ఉన్న భూముల్లో పత్తి వేసుకుని దాన్ని పండించుకోవటం. సో ఈ అప్పుల బాధలు తాళలేక పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. అటువంటి ఒక బ్యాక్ డ్రాప్ను తీసుకుని దయాకర్ రెడ్డి అనే ఒక దర్శకుడు ఈ కథను తెరకెక్కించాడు. భానుప్రసాద్ రెడ్డి అనే నిర్మాత దీన్ని తీయడానికి సహకరించారు. వీళ్ళిద్దరిదే సాహసమే అని చెప్పాలి. ఎందుకంటే సహజంగా హీరోలు హీరోయిన్స్ డూయెట్లు, ఎంతో కొంత రొమాన్స్, కొంత బూతు, వల్గర్ కామెడీ, ఇటువంటివి చూసే ప్రేక్షకులు పెరిగిపోయిన ఈ సమాజంలో అక్కడక్కడ ప్రేక్షకులకి ఒక హ్యూమన్ ఎమోషన్స్, కొంచెం కష్టాలు బాధలు, వాటి మధ్య చిన్న చిన్న నవ్వులు, వాటిని ఫేస్ చేస్తే వచ్చే ఆనందం ఫైనల్గా ఎలా ఉంటుందో అని ఒక నిజాయితీతో కూడిన ఒక కథ చెప్పాలనే ప్రయత్నమే వాళ్ళిద్దరూ సాహసం చేశారని చెప్పారు. వాస్తవానికి ఈ కథను ఎంచుకోవడంతో పాటు ఈ కథకి కాస్టింగ్ ఎంచుకున్నాడు తారాగణం. అది ఇంకా ఎక్స్ట్రాడినరీ. బ్రహ్మాజీ గారు చాలా కాలం తర్వాత ప్రధాన పాత్ర పోషించారు. బ్రహ్మాజీ గారు ప్రధాన పాత్రలు హీరోగా చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. కానీ ఈ మధ్య ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా క్యారెక్టర్లోనే కామెడీ చేస్తూ కొనసాగుతున్న ఆయన ఆద్యంతం ఈ సినిమాలో మల్లన్న పాత్రలో ఒదిగిపోయాడనే చెప్పాలి. వాస్తవానికి తెలంగాణ స్లాంగ్ మాట్లాడినా ఎక్కడా నామోషిగా ఎబ్బెట్టుగా లేదు. బ్రహ్మాజీ గారికి పేరు కింద ఆమని గారు, ఆవిడ కూడా ఒక మిడిల్ క్లాస్ వైఫ్ కింద, ఒక హీరోకి తల్లి కింద, ఇలా ఎన్నో పాత్రలు పోషించారు. కానీ ఒక బరువైన పాత్రని ఈ సినిమాలో పోషించారు. వాళ్ళిద్దరికీ ఇద్దరు పిల్లలు. అందులో క్యారెక్టర్ మణి అనే అతను కొడుకు, ధన్య బాలకృష్ణన్ కూతురు. ఆవిడ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. బ్రహ్మాజీ గారికి ఒక తండ్రి ఉంటాడు. అతను బలగం సుధాకర్ రెడ్డి గారు. బలగంలో ఆయన పాత్ర చనిపోయిన తర్వాత ఎంత అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకుందో, ఇక్కడ సినిమా ఆద్యంతం ప్రేక్షకుల్ని చాలా ఆకట్టుకుంటుంది. అతను ట్రెమెండస్ యాక్టర్. అతను చాలా బాగా యాక్ట్ చేశాడు. ఒక 3 సంవత్సరాల నుంచి పత్తి వ్యవసాయం చేస్తూ చాలా అప్పుల పాలు అవుతాడు బ్రహ్మాజీ. కూతురు ఇంకా కాలేజీలో చదువుకుంటూ ఉంటుంది. కొడుకు ఒక సెకండ్ హ్యాండ్ ఆటో కొనుక్కుని బతుకు సాగిస్తూ, తనకు వచ్చిన డబ్బులతో తనే ఎంజాయ్ చేస్తూ, తను లవర్ని మెయింటైన్ చేస్తూ అలా అతని జీవితం గడుస్తూ ఉంటుంది. కూతురు చదువు కోసం, అలాగే ఇంటి పోషణ కోసం బ్రహ్మాజీ గారు చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ సాగుతూ ఉంటారు. వీడికి ఒక తండ్రి ఉంటాడు సుధాకర్ రెడ్డి గారు. ఆయన ఇంట్లోనే ఉంటూ పెద్దరికంగా ఉంటాడు. అప్పుడప్పుడు ఏగు వేమన పద్యాలు పాడుకుంటూ అలా కాలక్షేపంగా కోడలు కావాల్సింది అడిగి తింటూ బతికేస్తూ ఉంటాడు. ఇటువంటి పరిస్థితుల్లో 3 సంవత్సరాల నుంచి సరైన పంట రాక, వచ్చిన ఆ పంటకు సరైన రేటు లేక, ఇటువంటి ఇబ్బందుల వల్ల ఆయన చేసిన అప్పులు పెరిగిపోయి ఒత్తిడి పెరుగుద్ది. చుట్టుపక్కల నుంచి బాకీలు తెచ్చిన వాళ్ళందరూ అతని మీద ప్రెషర్ తీసుకొస్తారు. దాంతో ఒక చిన్న పంచాయతీ జరిగి, ఈసారి వచ్చిన పంట డబ్బులతో మీ బాకీలు తీర్చేస్తాను, పూర్తిగా తీరకపోతే నా భూమిని కొంతైనా మీ బాకీలు తీరుస్తానని మాటిస్తాడు. ఈసారి పంట వస్తుంది. ఆ పంటని యార్డుకి తీసుకెళ్తాడు. అది 2 రోజులైనా 3 రోజులైనా కొనేవాళ్ళు రాక అలా వెయిట్ చేస్తూ ఉంటాడు. 3 రోజులు అయిపోయింది కదా అని కొడుకుని యార్డుకి పంపి భర్తని ఇంటికి రమ్మంటుంది భార్య. ఆ రోజు కొడుకు అజాగ్రత్త వల్ల వర్షం రావటం, పత్తి మొత్తం నీళ్ళపాలు అవటం అతన్ని బాగా బాధేస్తుంది. అరే, ఆరుగాలం కష్టపడి పండించిన పంట కూడా నీళ్ళపాలైపోయింది. బాధ్యతారాహిత్యంగా కొడుకు ఉండటం వల్ల ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో చావే మార్గం అని అప్పులోళ్ళు ఒత్తిడి తీయడంతో చావుకు సిద్ధపడతాడు. తెలంగాణలో రైతులు చనిపోతే 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తుంది ప్రభుత్వం అని. సరే, దాన్ని ఆలోచించి ఆ పని మీరు చేస్తే వచ్చే 5 లక్షలతో అప్పు తీర్చుకోవడం కన్నా, ముసలాయన మీ నాన్నగారు చనిపోతే ఆ డబ్బులతో వచ్చే 5 లక్షలతో మనం అప్పులు తీర్చుకోవచ్చు కదా అనే ఐడియా భార్యాభర్తల మధ్య పడుద్ది. దాంతో కథంతా ఆ విషయం అలా కూతురికి అలా కొడుక్కి అందరికీ తెలిసి వీళ్ళందరూ ఆ బాపు అంటే ఆ బ్రహ్మాజీ గారి తండ్రి చావు కోసం ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇదంతా సిచ్యువేషనల్ కామెడీ, చాలా ఫన్నీగా, ఈ బ్లాక్ కామెడీ అయినప్పుడు చాలా ఫన్నీగా డ్రైవ్ అవుతూ ఉంటుంది. ఇదిగో ఇప్పుడు చనిపోతాడు, అప్పుడు చనిపోతాడు, 5 లక్షలు వచ్చేస్తాయి, ఇప్పుడు చనిపోతాడు, అప్పుడు చనిపోతాడు, 5 లక్షలు వచ్చేస్తాయి, ఇలా కామెడీ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఈ సినిమా బిగినింగ్లోనే
వీళ్ళకి ఒక ప్రాబ్లమ్ స్టార్ట్ చేశాడు డైరెక్టరు, అక్కడే ఆ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ కూడా స్టార్ట్ చేశాడు. అదొక సెపరేట్ ట్రాక్ డ్రైవ్ అవుతూ ఉంటుంది. రచ్చరవి ఎందుకు ఈ ట్రాక్ డ్రైవ్ చేశాడని చాలాసేపు ఆడియన్స్ కనిపిస్తూ ఉంటుంది, కానీ ఆ డ్రైవ్కి ఒక కంక్లూజింగ్ ఇస్తాడు క్లైమాక్స్లో. చివరికి ఆ బాపు చనిపోడు, చంపడం కూడా భావ్యం కాదని ఒక విష ప్రయోగం చేద్దాం ట్రై చేస్తారు, ఏదో చేద్దాం ట్రై చేస్తారు, ఒకసారి పాము కరిస్తే అశ్రద్ధ చేస్తే చనిపోతాడని ట్రై చేస్తారు. ఇదన్నీ ఒక సగటు దిగువ మధ్య తరగతి వ్యవసాయదారుడికి ఉండే కష్టాల్ని కళ్ళకు కట్టినట్లు చూపించాడు. అయితే ఆ ప్రయత్నం కూడా మళ్ళీ ఆళ్ళలో ఉన్న మానవత్వం అడ్డుపడుతూ ఉంటుంది. చచ్చా వద్దులే అనుకుంటారు. చివరికి ఒక నిర్ణయానికి వస్తారు. అందరూ కలిసి సిటీ వెళ్ళి ఏదో వాచ్మెన్ గాను ఇంకో పని చేసుకుంటాను అందరం కలిపి బతకొచ్చు అని బయలుదేరుతున్న టైంలో మొదటి నుంచి ఒక ట్రాక్ వేసుకొచ్చాడన్నారు కదా ఆ సొల్యూషన్కి, అది ఖచ్చితంగా ఆ టైంకి లింక్ చేసి ఈ కథకి ఒక ముగింపిస్తాడు డైరెక్టర్. వాస్తవానికి మేము ఎక్కడికి వెళ్తాం, రైతులం కదా, మేము పండించకపోతే ప్రజలకు భోజనం ఎవడు పెడతాడు అనే ఒక అద్భుతమైన మాట చెప్పి, రైతుగా ఎన్ని కష్టాలున్నా మాకు ఇది తప్పదు, ఆ కష్టాలు కూడా ఆనందంగానే భరించగలం అని ఒక రైతుకి ఇవ్వాల్సిన విలువను దృష్టిలో పెట్టుకుని ఒక చక్కటి కథని రెడీ చేశారు దయాకర్ గారు. చాలా బాగుంది. వీలు కుదిరితే మీరందరూ తొందరగా సినిమా చూడండి. ఈరోజే రిలీజ్. ఇది ఆ మ్యూజిక్ ఈ సినిమాకి కొంచెం ప్లస్ అనే చెప్పాలి. అక్కడక్కడ అనవసరమైన 1-6 పాటలు ఉన్నాయి. అది మణి అనే హీరో కోసం లవ్ ట్రాక్ కోసం పెట్టినట్టు ఉంటుంది. అతను ఆ లవ్ ట్రాక్లో కూడా ఫెయిల్ అవుతాడు. సో అవన్నీ కాకపోయినప్పటికీ ఒక రైతు బాధ, రైతు వ్యధ, వాళ్ళ తండ్రిని చంపాలనుకుని వాళ్ళు చేసే ప్రయత్నాలు, ఇవన్నీ మనకి చాలా అద్భుతంగా ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ కూడా మంచి కంక్లూజింగ్ ఇచ్చారు. ధన్య బాలకృష్ణన్తో పాటు అతని పేరు కింద అవసరాలు శ్రీనివాస్ యాక్ట్ చేశారు. మంచి మనసుతో ఒక కార్యక్రమం తలపెడితే ఆ భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి అన్న సెన్స్ కూడా సైకలాజికల్గా మనందరికీ కలుగుద్ది. కాబట్టి వ్యూవర్స్, ఎన్నో సినిమాలను మనం ప్రోత్సహిస్తూ ఉంటాం. ఇటువంటి కథల్ని ధైర్యంగా తీసి మరికొంతమంది నిర్మాతలు, మరికొంతమంది దర్శకులు ముందుకు రావాలంటే ఇటువంటి సినిమాని మీరందరూ తప్పనిసరిగా పోషించాలి, ఆదరించాలి, గౌరవించాలి. సో ఈరోజు రిలీజ్ అయిన ఈ బాపు సినిమాని మీరు తప్పక చూడండి. ఇది మిమ్మల్ని డెఫినెట్గా ఆకర్షిస్తుంది, ఆలోచింపజేస్తుంది. థ్యాంక్ యూ. జై హింద్.